హాయ్ హలో నమస్తే అందరికి ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ అంతా కూడా అందరికి న్యూగా హ్యాపీగా వెల్దీగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నాలానే ఇలా నా కోసం ఎవరో కోరుకున్న వాళ్ళు ఉన్నారనుకుంటాను. అయితే ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా ఏంటంటే మీషో నుంచి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది వచ్చింది. దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉందిలేండి. అయితే ఫస్ట్ గిఫ్ట్ ఏంటో చూడండి, దాని తర్వాత మీకు స్పెషల్ ఫీచర్ గురించి చెప్తాను, సరేనా? అయితే మీషో నుంచి పొద్దున్నే కాల్ చేసి డెలివరీ బాయ్ వచ్చి ఏంటంటే ఇలా మేడం మీరు ఆర్డర్ పెట్టింది వచ్చింది అనేసి అన్నాడు. అయితే మేము ఆర్డర్ పెట్టాను, శారీ బుక్ చేసాం కదా, అది వచ్చి ఉంటుంది అనుకున్నాను. మా మాస్టర్కి చెప్తే వెళ్ళి గేట్ దగ్గరికి వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. బట్ మా మాస్టర్ కొంచెం అంటే అప్పుడే డ్యూటీ పని మీద వచ్చి ఉంటారు. ఒక ఐడి కానీ ఏం చూసుకోకుండా మనీ పే చేసి పార్సల్ అయితే తీసుకొచ్చారనమాట. అందులో పార్సిల్లో రివీల్ అయింది ఈ కుర్తా పీస్ సెట్. చూస్తున్నారు కదా, అంటే వర్తే బాగుంది. ఇది యాక్చువల్గా నేను ఇది బుక్ చేయలేదన్నమాట. బుక్ చేయలేదు, ఇప్పుడే చెప్పాను కదా మా మాస్టరే పే చేశారని. అదే దాని స్పెషల్ ఫీచర్. నేను బుక్ చేయలేదు, బట్ డబ్బులు మాత్రం నేనే కట్టి తీసుకున్నాను అనమాట. ఇది ఇగో ఇలా ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ట్రౌజర్ ప్యాంట్ వచ్చింది అనమాట. ఈ టాప్ కి పాకెట్స్ కూడా 2 ఇచ్చాడు. మొబైల్ పెట్టుకున్నంత పాకెట్సే బాగున్నాయి. ట్రౌజర్ ప్యాంట్ మోడల్. దుపట్టా అయితే అసలు చెప్పక్కర్లేదు అనమాట, అంత బాగుంది. ఎవరు ఆర్డర్ పెట్టారో తెలియదు కానీ జస్ట్ ఒక చిన్న లెటర్తో నేమ్ చేంజ్ అయింది, నా పేరు. నెక్స్ట్ అడ్రస్ ఫోన్ నెంబర్ నాదే వచ్చింది, బట్ అది ఎలా అయిందో తెలియదు. అట్లీస్ట్ కొన్నిది మిస్టేక్ ప్రోడక్ట్ వచ్చింది కదా అని చెప్పి రిటర్న్ రిక్వెస్ట్ పెడదామన్నా ఆర్డర్ నేను పెట్టలేదు కాబట్టి దానికి రిటర్న్ రిక్వెస్ట్ పెట్టడానికి కూడా ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆర్డర్ ఐడి అది క్యాన్సిల్ చేయడానికి అవ్వలేదు అనమాట. అయితే న్యూ ఇయర్ కి కుర్తా సెట్ పీస్ వచ్చిందని ఆనందపడాలో లేకపోతే ఎవరో పంపించిన కుర్తా పీస్ సెట్ కి నేను డబ్బులు కట్టానని బాధపడాలో నాకు అర్థం కావట్లేదు. నాకే ఇలా జరుగుతుందో లేకపోతే అందరికీ కొంతవరకు చాలా మందికి ఎక్కువ మందికి ఇలా జరుగుతుందో తెలియదు. మొన్న చూస్తే ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఇన్స్టా ఫ్యాషన్ నుంచి 2 శారీస్ వచ్చాయి, అసలు ఎవరు కట్టుకోలేని విధంగా వచ్చాయని. సరే, ఇప్పుడు ఇది 500కి ఈ రోజుల్లో కుర్తా అంటే నార్మల్ అనమాట. టాప్స్ అంటే అది వేరే విషయం, పక్కన పెట్టండి. ఒక డ్రెస్ పీస్ సెట్ రావాలి అంటే మాత్రం 500లో రావట్లేదు. నెక్స్ట్ ఇంత వర్తిగా అంటే క్లాత్ పరంగా కానీ మోడల్ పరంగా కానీ బాగుంది. ఇంత వర్తిగా రావాలి అన్నా కూడా కొంచెం కష్టమే. అయితే ఇది ఇప్పుడు ఈ ప్రోడక్ట్ బాగుంది, నాకు యూజ్ అయ్యే ప్రోడక్ట్, నా సైజే కాబట్టి నేను ఉంచుకున్నాను, డబ్బులు నేనే ఇచ్చుకున్నాను కాబట్టి పర్లేదు, డౌట్ లేదు. ఒకవేళ మొన్న ఇన్స్టాలో వచ్చిన చీరల లాంటి ప్రోడక్టే అయితే దానికి మీషో వాళ్ళు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ చేయట్లేదు అనమాట. కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే ఏమన్నారంటే ఆర్డర్ ఐడి చెప్పమన్నారు. చూపిస్తాను, ఒక్క నిమిషం ఆగండి. చూస్తున్నారు కదా, ప్యాకెట్ ఓపెన్ చేశాను. అస్సలు దీని మీద ఆర్డర్ ఐడి కాదు కదా, అసలు ఏం కూడా లేదనమాట. అసలు ఏ డీటెయిల్స్ కూడా లేవు ఇక్కడ. చూస్తున్నారు కదా, ఏ డీటెయిల్స్ కూడా లేవు. ఆర్డర్ ఐడి ఇక్కడ ఇచ్చాడు, బట్ ఏంటంటే అది పూర్తిగా చింపేశాడు అనమాట. అంటే అక్కడ ఉన్న ప్రింటింగ్ అంతా కూడా పోయింది. ఆర్డర్ ఐడి ప్రింటింగ్, ఓన్లీ ఆర్డర్ ఐడి అని చెప్పుకుంది, ప్రింటింగ్ మొత్తం పోయింది అనమాట. అది అంటే మీషో కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే రీసెంట్గానే మా పక్కింటి ఆవిడకి ఏం జరిగిందంటే మనీ ఆవిడ ఇచ్చేసింది. డెలివరీ బాయ్ వచ్చి గేట్ దగ్గర పార్సల్ పెడతానని చెప్పాడు, బట్ పెట్టలేదనమాట. మనీ పోయింది. కస్టమర్ కేర్ వాళ్ళకి ఫోన్ చేస్తే మీరు ముందే మనీ ఇవ్వకముందు మీరు చూసుకోవాలి కదా, వచ్చినప్పుడు మీరే తీసుకొని అప్పుడు మనీ పే చేయాలి కదా అని చెప్పారనమాట. నాకు కూడా ఎప్పుడు ఇంతవరకు అలా జరగలేదు. మీషో నుంచి అయితే ఇదే ఫస్ట్ టైం నేను బుక్ చేయకుండా వచ్చిందనమాట ఈ ఆర్డర్. సో ఏదైనా మీరు బుక్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని, అంటే వచ్చేటప్పుడు ఏంటంటే మన బార్ కోడ్, మన ఆర్డర్ ఐడి, నెక్స్ట్ అక్కడ వచ్చిన ప్రోడక్ట్ నెంబర్ ఈక్వల్గా ఉందో లేదో చూసుకొని వాళ్ళకి అక్కడే డెలివరీ బాయ్ దగ్గర మనకు వచ్చిన ప్రోడక్ట్ ఓపెన్ చేసి డబ్బులు పే చేయండి అనమాట. పే చేసిన తర్వాత ఓపెన్ చేసినా సరే వాళ్ళ తాత కూడా ఏం చేయలేడు అనమాట, మీషో వాళ్ళ తాత కూడా వచ్చి. సో ఈ ప్రోడక్ట్ నాకైతే యూజ్ అయింది. దీంతో గెట్ రెడీ విత్ మీ ఒక షార్ట్ చేయాలనుకుంటున్నాను. సో మీ అందరూ ఒపీనియన్ చెప్పండి. నేను మేకప్ అయ్యి షార్ట్ పెడతాను, కామెంట్స్ పెట్టండి, నాకు కామెంట్స్ పెడితే దాని ద్వారా షార్ట్ పెడతాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మిస్ చేయకండి. బాయ్ బాయ్.